పాట పాడి దేవుని మహిమపరిచిన విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి సమయాన్ని ముందుకు వెళ్దాం. మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి సమయంలో పెద్దలు గూడూరి దేవయ్య గారు వచ్చి మనలందరినీ ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చిన్నపిల్లల కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం జయప్రదంగా జరిగేటట్టు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దయాళుడా, నాయన, నా తండ్రి, నా ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించమని, మాలయంటప్పుడు క్షమించమని, నేను దౌర్భాగ్యంలో నీచులో పనికిరాని వాళ్ళు నాయన. ఇదిగో నా తండ్రి, మరి నాకు నిలబెట్టుకుని తండ్రి, ప్రార్థన ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలయ్యా నాయన. మరి చిన్నపిల్లల కార్యక్రమం తండ్రి, ఆ కార్యక్రమం చూసి సంతోషించి ఆశీర్వదించమని నాయన, మరి ప్రార్థన నడిపించమని ఆ ప్రభుత్వం తండ్రి కూడా యేసునామమున బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దేవయ్య గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సమయంలో సండే స్కూల్ చరిత్రను వివరించడానికి గూడూరి అఖిల సండే స్కూల్ టీచర్ గారు, గూడూరి అఖిల గారు వచ్చి సండే స్కూల్ చరిత్రను కొద్ది నిమిషాలు వివరిస్తారు. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కుద్దూస్ నగర్ తెలుగు బాప్టిస్ట్ సంఘ 4వ వార్షిక వరల్డ్ సండే స్కూల్ డే వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రతి క్రైస్తవ సంఘంలో సండే స్కూల్ను నడిపించడానికి గల కారణం రాబర్ట్ రైట్స్. మనం అసలు సండే స్కూల్ ఎందుకు జరుపుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాం. 17వ శతాబ్దం ఇంగ్లాండ్లో సుమారు 25% మంది పేదలు, 75% మంది ధనవంతులు ఉన్నారు. ఇలాగుండగా పలు దేశాల నుండి పేదల్ని తమ పిల్లల్ని 18 గంటలు పనిచేయమని ఆర్డర్లు వేసేవాళ్ళు. ఇలాగుండగా ధనవంతుల కోసం వారంలో ఒకరోజు సెలవు దినం అనే ఆదివారాన్ని ఆనవాయితీగా తీసుకొచ్చారు. ఆ రోజు దేవునికి ఇష్టంగా